బావా ఆ, బొరుగుతో తవ్వుతారా కాతతో తీస్తారా? బొరుగు అయితే కిందకు ఉంటుంది కుమారి. నేను తీయలేను, అది మీ ఆడవాళ్ళకైతే ఉంగు తీస్తారు కాబట్టి నేనైతే కత్త తీసుకుంటాను. ఏ షెడ్లో ఉందా నెలని? సడ్లోనే ఉందా? ఆ, బయట లేదా? బయట లేదు, అది బొరుగు అయితే బయట ఉంది. బయట ఉంది, అక్కడ ఉంది. సరే. నేను తీసింది అది. చూడండి, మా ములమ చెట్లు అయితే అన్నీ పింజి మళ్ళీ పోతండి. మొత్తం అంటే మొత్తం మీకైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఇగోండి చిన్న చిన్న పింజులు, అగొండ పైన, అగొండ పైకి పెద్ద పెద్ద ఉన్నాయండి. ఇవన్నీ పింజులే. అలాగే పూత కూడా ఉందండి, చాలా చాలా అగొండ పూత ఉంది. పింజులు మరొక 10 రోజులు పోతే అన్ని పింజులుగా మారిపోతాయి. 10-15 రోజులు. ఇప్పటికే ఊలంట మనకి మంచి డిమాండ్ ఉంది, అందరూ అడుగుతున్నారు. అయితే మొన్న ఎక్కడి వరకు తీసాం కదా కుమారి. అదేటి టబ్బు ఎక్కడ ఉంచావు? ఏంటి ఎక్కడ ఉంచాను? అరే తీసుకెళ్ళదా? తీసుకెళ్ళ దగ్గర శివ శంకర పరమేశ్వర ఆపద్బాంధవనాథ రక్షక తండ్రి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. మొన్న కలిపాం కదా, అందుకు మెత్తగా వచ్చేస్తున్నాయి. చూడు దుంపలు ఎంత మంచిగా వచ్చేస్తున్నాయి. ఏమి తీయలేదు మొన్న పండుగ కదా కుమారి. ఏమో నిన్న పసార కనిపించింది. ఓహో తీలే. చూడు ఎవరైనా కేజీకి 2 కేజీలకు వస్తే ఏంటి ఇచ్చేసి. ఇగో ఇవి నేను అన్నది బాగా పండుగ అయిపోయినాయి కదా. ఇదొకటి ఇంకా ఇవి అలాగే ఎత్తేసాయి. దాంట్లో నెత్తేసి ఒక దగ్గర ఉంచిస్తే కాదు కుమారి. ఎక్కడేసి బాగుంది, ఇక్కడ నీట్గా ఉంది కుమారి. ఎక్కడేసి ఎక్కడే వలుద్దాం. ఇక్కడేసి ప్లేస్ బాగుంది, పొడిగా ఉంది. ఇక్కడేసి అలాగే దులిపి మట్టి మాత్రం ఎందుకో బరువు. చూడు దులిపినప్పుడు పిలకలు గట్ట వచ్చేస్తాయి కుమారి. అగో చూడు పిలక పడిపోయింది. అగో చూడు అలాగా వెళ్ళి దులిపేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. అలాగేసి పిలకలు పడిపోతాయి, మెత్తగా ఉంటాయి కదా. ఏటి ఫుల్ టాకు మన శ్యామ కుమారి. ప్రతి వాళ్ళు నాయన చాలా బాగున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని అనడమే. తడి తగిలిన కొద్దీ మళ్ళీ పిలకెత్తుంది కుమారి. ఇవన్నీ వేసి చూసావా ఎంత మంచిగా తడి తగులుతూ ఉంటే, అందుకనే త్వరగా తీసేయాల. చాలా బాగుంటుంది కుమారి దుంప. చూడు చాలా పెద్ద దుంప అసలు. ఇలా దిగితే బంగారులాగా ఉంటుంది. మంచి బెనిఫిట్ మనకి. చూడు బెంకమైనటువంటి దుంపలేసింది అది కుమారి. అక్కడ వేసి వచ్చి ఎక్కువైపోయింది. మళ్ళీ
ఇది చేయలేవు, ఎత్తుకోలేము. వేసి వచ్చేయాలి. మట్టి దులుపుకో మరి, మట్టి దులుపు. కుమారి ఏహే ఫుల్గా అయిపోయింది. నేను ఎత్తుకోలేను, మీరు ఎత్తుకోండి. ఎత్తుకోలేవా? సరే నేను ఎత్తుకుంటాలే. బాగా బరువు పొంద కుమారి. సరిపోద్దులే బావా తవ్వడము. ఇవి వచ్చేసరికి టైం సరిపోద్ది మనకి. సరే ఇది ఒలిసిద్దులే బావా. ఇది ఒలిసరికి టైం సరిపోద్దా? పడుకోకుంటా బాగా నీరు తగిన దుంప ఊరిపోద్దు కుమారి. అలాగా సరే, నాకన్నా నువ్వే బాగా చేస్తున్నావు కుమార్ పని. ఆ మధ్య మీరు డ్యూటీకి వెళ్ళిపోయి కదా, అందుకే ఎక్స్పీరియన్స్. నిజంగా కుమారి, ఆ మధ్య నేను డ్యూటీకి వెళ్ళిపోతే నువ్వును అమ్మ అప్పుడప్పుడు వచ్చేది, బాగానే చేసేవాళ్ళు. అలా లేకపోతే ఎలాగవుతుంది కుమారి? అదే అంటారు కదా, ఒక చేతితో సప్పుడు ఎప్పుడు రాదు, రెండు చేతులు కలాలని. అవునా కదా? ఏం వెతుకుతున్నావు? దుంపలు కావా? అంటే పెద్ద అంటే చిన్నవే కావాలా? చిన్నవి చేయవా? పెద్ద పెద్ద చేతవా? ఫస్ట్ తల్లిదుంప. బావా మన పాప వచ్చేసి ఉంటుంది, బస్సారి నినిపిస్తుంది. వచ్చేసి ఉంటుందిలే, మరి ఏం చేద్దాం. ఇక ఇవి అయిపోతే ఈసారి దుంపలు బాగున్నాయి కుమారి, చాలా మంచిగా. నిన్న మనం చిన్న చిన్నవి కానీ కొంచెం ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి. ఏంటి అంటిపండు లేకుంది పిలక కదా అది, చాలా బలమైనటువంటి పిలక. అలా తీకి కుళ్ళిపోద్ది. అలాంటివి ఎక్కువ తీస్తే కుళ్ళిపోద్ది కుమారి, అలా గుంచేయాలి అంతే. చాలా బాగా అందరూ కామెంట్ చేస్తున్నారు కుమారి. అందరికీ పేరు పేరున అయితే ధన్యవాదాలు. మనమైతే అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహమే మన ప్రోత్సాహం. చూసిన ఆడియన్సే మన ప్రోత్సాహం ఇస్తున్నారు. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మా కష్టం అయితే చూస్తున్నారు కదా, మేమైతే రైతులమండి, మీకు అందరికీ తెలుసును. మేము శామదుంపలు అయితే ఈ విధంగా మా చేతితోటే ఇలాగ క్లీన్ చేసేసి అయితే అలాగా ఇచ్చేస్తామండి. ఎందుకంటే మన 30 రూపాయల ప్యాకెట్ అంటే కొనడానికి కూడా ఈజీగా ఉంటుంది. 30 రూపాయలు ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తాము. ఎందుకంటే వాళ్ళు కొనడానికైతే ఈజీగా ఉంటుంది, 30 రూపాయలే అన్నట్టు ఉంటుంది. అలాగని చెప్పేసి 50 60 అంటే వాళ్ళు కూడాను కొనడానికి కొంచెం కష్టదాయకంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఫ్యామిలీ అయితే 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుక్కోవడం అంటే కష్టం కదా. కానీ ఇవైతే మాత్రం స్టాక్ అయితే ఉంటుంది ఎన్ని రోజులైనా. ఎందుకంటే మేము శామం వచ్చేసి పిలకలు మేము సంవత్సరం పొడుగు మళ్ళీ 6 నెలల వరకు అయితే ఉంచుతాం కదండి. అందుకని చెప్పేసి 6 నెలలు 7 నెలలు ఉడుస్తాం. ఇది వర్షాలు స్టార్ట్ అయితే ఉడుస్తాము గొప్పదవి.
అప్పటి వరకు ఉంటాయి కాబట్టి ఏట్ అయిపోవు. కాకపోతే ఏంటంటే గాలి తగలాలి దీనికి, ఫ్రెష్గా గాలి తగిలి ఉంచేయాలి, గాలి తగిలే జాగాలని. అలాగని చెప్పేసి గాలి తగలాలని ఫ్యాన్ అయితే ఫ్యాన్ పెట్టక్కర్లేదు. అలాగే మామూలు ఓపెన్ ప్లేస్లో ఉంచేస్తే చాలు. లేక మరి కొంచెం తీసేస్తే ఆమె కూడా డొక్కు నిండిపోయిందిలే, సరిపోద్ది. పాప వచ్చినట్టుంది. సరేలే మరి, ఎవరు లేకపోతే మళ్ళీ ఏడుస్తుంది. బావా ఇంకో మరి ఆ రేకుల్లోనే ఉంటాయి గెలి చూడండి, పిలకలు అయిపోయి మరి ఉన్నాయో లేదు, ఉంటాయి. ఇక చిన్న చిన్న పడిపోతాయి. ఉన్నాయి మరి. పిలకలే మనం ఉంచాలి వడ్డానికి, అలాంటివి చిన్న మరి ఉంచి చూడు. శివ శంకర పరమేశ్వర. ఇదండి ఈరోజు ఒక 10 నుంచి 12 కేజీలు వస్తాయండి ఇవి. శామ అయితే తీసాము, ఒక 2 బోధులు అయితే తీసామండి, అంటే 2 పట్లు. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు బాయ్.